అలనాటి నటీమణి గిరిజ. ఆమె తల్లి రామతిలకం. ఆమె 1940స్లో హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకున్నారు. గిరిజ తన మొదటి సినిమాలోనే ఏఎన్నార్ గారి పక్కన హీరోయిన్గా నటించారు. ఆ తర్వాత పాతాళ భైరవి సినిమాలో వరాలిచ్చే దేవతగా ఓ స్పెషల్ క్యారెక్టర్ చేసి నరుడా ఏమి నీ కోరిక అనే ఒకే ఒక డైలాగ్తో బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆమె వెండితెరకు హీరోయిన్గా పరిచయమైనప్పటికీ ఆ తర్వాతి కాలంలో ఎక్కువగా కామెడీతో కూడిన క్యారెక్టర్స్ చేశారు. రేలంగి గిరిజ కాంబినేషన్ అప్పట్లో బాగా పాపులర్. ఆ రోజుల్లో వీరిద్దరి కాంబినేషన్లో నడిచే కామెడీతో పాటు వీరికంటూ ఒక స్పెషల్ సాంగ్ ఉండాల్సిందే. కాశీకి పోయాను రామాహరి, సరదా సరదా సిగరెట్టు అనే పాటలు ఈ రోజుకి గుర్తుండిపోతాయి. అంత హిట్ కామెడీ పేరు వీళ్ళది. ఇదే పరంపర ఆ తర్వాతి కాలంలో గీతాంజలి, పద్మనాభం, రమాప్రభ, రాజబాబు కంటిన్యూ చేస్తూ వారికంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రేలంగి గిరిజ జంట అద్భుతంగా పాపులారిటీ తెచ్చుకున్నారు ఆ రోజుల్లో. ఆ తర్వాత ఆమెకు సినీ అవకాశాలు తగ్గుతున్నప్పుడు ఆమె పెళ్లి చేసుకుని స్థిరపడ్డారు. కానీ ఆమె వివాహ జీవితం ఒడిదుడుకులతో సాగిందనే చెప్పాలి. గిరిజ కూతురు మలయాళంలో హీరోయిన్గా చాలా సినిమాలలో నటించారు. గిరిజ గారు వెండితెరకు హీరోయిన్గా పరిచయమైనప్పటికీ ఓ గొప్ప కామెడీ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నటీమణి. Please subscribe Global Media Wings.